ఊరియా దావీదు నొద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమములను, జనుల యోగక్షేమములను, యుద్ధ సమాచారమును అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొని ఊరియాకు సెలవీయగా, ఊరియా రాజనగరంలో నుండి బయలు వెళ్ళాను. అతని వెనుక రాజు ఫలాహారం అతని ఎద్దుకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకునేను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చేదివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమి అని అడుగుగా, ఊరియా మందసమును, ఇజ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగనను, నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడగునకు నీ సేవకులను బయట దండులో నుండగను, భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా, నీతో